హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దేవుని నీతి గురించి తెలిపే ఒక కథను గురించి తెలుసుకుందాం. ఒక గ్రామంలో ప్రేమగల అన్నదమ్ములు ఇద్దరు ఉండేవారు. అన్నయ్య మాంసం అమ్ముతూ ధనవంతుడయ్యాడు. తమ్ముడు మాత్రం పేదరికంలో ఉన్నప్పటికీ ప్రభువు కొరకు త్యాగపూరితంగా సేవ చేస్తూ ఉండేవాడు. అన్నయ్య ప్రతిరోజు కొంత మాంసాన్ని తన తమ్ముడికి పంపిస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు అన్నయ్య తన తమ్ముడిని చూడటానికి వెళ్ళాడు. అప్పుడు అన్నయ్య, తమ్ముడా, ఎన్నో సంవత్సరాలుగా నేను నీకు మాంసం పంపిస్తున్నాను. ఇప్పుడు నేను వృద్ధుడనయ్యాను. నా మరణం తర్వాత నీవు ఏం చేస్తావు అని అడిగాడు. అందుకు తమ్ముడు, అన్నయ్య, నేను నిన్ను నమ్ముకొని సేవ చేయటం లేదు. నీవు నాకు మాంసం పంపినా పంపకపోయినా నేను నా విశ్వాసాన్ని క్రీస్తు మీదే ఉంచి ఉన్నాను. ఆయనే నన్ను నడిపిస్తాడు అని సమాధానం చెప్పాడు. ఆ మాటలు విన్న అన్నయ్యకు కోపం వచ్చింది. నీకు కృతజ్ఞతే లేదు. రేపటి నుండి నీకు మాంసం పంపను. నీ దేవుడు ఏం చేస్తాడో చూస్తాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అన్నయ్య యథావిధిగా పంపే మాంసం రాలేదు. కానీ దేవుడు తన బిడ్డను మరిచిపోలేదు. ఒక కాకి ఆ తమ్ముడి ఇంటి ముందుకు ఎగిరి వచ్చి ఒక పార్సిల్ను పడవేసి వెళ్ళిపోయింది. అందులో ఆ రోజుకు సరిపడా మాంసమే కాకుండా వంట చేసుకోవడానికి కావలసిన ఇతర సామాగ్రి కూడా ఉంది. అది చూసిన తమ్ముడు ఎంతో సంతోషించాడు. తన తమ్ముడు ఆకలితో ఉంటాడని అనుకున్న అన్నయ్య మధ్యాహ్న సమయంలో అతన్ని చూడటానికి వచ్చాడు. కానీ అక్కడికి వచ్చి చూసేసరికి తమ్ముడి ఇంట్లో విందు జరుగుతుంది. అది చూసి అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. మనుషులు మనలను ఆదుకోకపోయినా మన దేవుడు మనలను ఎప్పుడూ విడిచిపెట్టడు. కాకి మీదే విశ్వాసం ఉంచకండి. కాకిని పంపిస్తున్న ప్రభువు మీద విశ్వాసం ఉంచండి. పశువులకు వాటి ఆహారాన్ని, అరచే కాకి పిల్లలకు కూడా ఆహారాన్ని ఇచ్చే దేవుడు తన పిల్లలైన మనలను ఎలా మరిచిపోతాడు? మన పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా మన విశ్వాసాన్ని దేవుడి మీద ఉంచుదాం. మన అవసరాలను తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. పశువులకు వాటి ఆహారమును, అరచు కాకి పిల్లలకు ఆహారమును ఆయన ఇస్తున్నాడు. కీర్తనలు 147 అధ్యాయము 9వ వచనము.